హలో ఎవ్రీవన్. మన ఇప్పుడు ఫిబ్రవరి 4th వీక్ 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మార్క్ టెస్ట్ని చూద్దాం. దీనిలో ఫస్ట్, లీడర్షిప్ ఇన్ ఎనర్జీలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? జవాబు చైనా దేశం. నెక్స్ట్, చైనాలో ఎన్ని యోగా శిక్షణా శాఖలను ఏర్పాటు చేయనున్నారు? జవాబు 50 యోగా శిక్షణ శాఖలను ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, ఈ క్రింది ఏ దేశంలో వివాహ చట్టంలో మార్పులు చేసింది? జవాబు సౌదీ అరేబియా దేశంలో. నెక్స్ట్, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థపై ఏ దేశం నిషేధాన్ని విధించింది? జవాబు పాకిస్తాన్ దేశం. నెక్స్ట్, భారత ప్రధాని ఏ దేశ రాజధానిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? జవాబు దక్షిణాఫ్రికా దేశ రాజధానిలో. నెక్స్ట్, ఆపరేషన్ బాలాకోట్లో ఉపయోగించినటువంటి యుద్ధ విమానాలు ఏమిటి? జవాబు మిరాజ్ 2000 అనేటటువంటి యుద్ధ విమానాలు. నెక్స్ట్, భారత్ ఏ దేశంతో నగదు మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది? జవాబు జపాన్ దేశంతో. జపాన్. నెక్స్ట్, ఆఫ్ఘాన్ నుండి భారత్కు ఏ నౌకాశ్రయం ద్వారా ఎగుమతులు ప్రారంభమయ్యాయి? జవాబు చాంబహార్ నౌకాశ్రయం ద్వారా. నెక్స్ట్, భారత్ మరియు దక్షిణ కొరియాల మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? జవాబు 6 ఒప్పందాలు. నెక్స్ట్, భారతదేశం ఏ దేశానికి వెళ్ళేటటువంటి జలాలను నిలిపివేయాలని నిర్ణయించింది? జవాబు పాకిస్తాన్. భారతదేశం పాకిస్తాన్కు వెళ్ళేటటువంటి జలాలను నిలిపివేయాలని నిర్ణయించింది. నెక్స్ట్, జాతీయ యుద్ధ స్మారకంను ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు? జవాబు ఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నివేదిక ఏ సంస్థ విడుదల చేసింది? జవాబు నీతి ఆయోగ్ సంస్థ. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సదస్సు ముఖ్య అతిథిగా ఏ దేశాన్ని ఆహ్వానించారు? జవాబు భారతదేశం. భారతదేశాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సదస్సు యొక్క ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది భారతదేశాన్ని. నెక్స్ట్, సబ్సిడీ గృహ రుణాలపై గడువు ఏ సంవత్సరం వరకు పొడిగించారు? జవాబు 2020 సంవత్సరం వరకు, 2020. నెక్స్ట్, ఢిల్లీ నుండి కాశ్మీర్ ప్రాంతాలలో ప్రయాణించడానికి ఎవరికి ఉచిత విమాన ప్రయాణంను కేంద్రం కల్పించింది? జవాబు పారామిలిటరీ జవాన్లకు. వీరికి ఉచిత విమాన ప్రయాణం అనేదాన్ని కేంద్రం కల్పించింది. నెక్స్ట్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇది ఎక్కడ ప్రారంభించారు? జవాబు గోరఖ్పూర్లో ప్రారంభించారు. నెక్స్ట్, రాష్ట్రపతి ఏ చట్టానికి ఆమోదాన్ని తెలిపారు? జవాబు స్టాంపు చట్టానికి ఆమోదాన్ని తెలిపారు. నెక్స్ట్, పిఎఫ్ పై వడ్డీని ఎంత శాతానికి పెంచారు? జవాబు 8.65 శాతానికి పెంచారు. 8.65 శాతం. నెక్స్ట్, మహా డ్రోన్ను ఎక్కడ ఆవిష్కరించారు? జవాబు బెంగుళూరులో ఆవిష్కరించారు. నెక్స్ట్, త్రిపురలో మొట్టమొదటి మెగా ఫుడ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు? జవాబు అగర్తలాలో ప్రారంభించారు. నెక్స్ట్, ఈ క్రింది ఏ ప్రాజెక్టుకు స్మార్ట్ వాటర్ అండ్ వేస్ట్ వరల్డ్ మ్యాగజైన్ అవార్డును ప్రకటించారు?
జవాబు భగీరథ మరియు కాళేశ్వరం ఈ ప్రాజెక్టులకు స్మార్ట్ వాటర్ అండ్ వేస్ట్ వరల్డ్ మ్యాగజైన్ అనేటటువంటి అవార్డులను ప్రకటించారు. నెక్స్ట్, పుల్వామా ఉగ్రదాడిలో మరణించినటువంటి జవాన్ల కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసింది? జవాబు 25 లక్షల ఆర్థిక సహాయం, 25 లక్షలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు ఎన్ని జాతీయ జల పురస్కారాలు లభించాయి? జవాబు 7. ఆంధ్రప్రదేశ్కు 7 జాతీయ జల పురస్కారాలు అనేటటువంటివి లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, ఆయుష్మాన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటులో ఏ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కింది? జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నెక్స్ట్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2018 సంవత్సరానికి ఎవరిని ఉత్తమ ఆటగాడిగా ఎంపిక చేసింది? జవాబు ఆర్థర్ వాన్ డోరెన్. ఆర్థర్ వాన్ డోరెన్ అనేటటువంటి ఆటగాడిని. నెక్స్ట్, ISSF ప్రపంచ కప్లో స్వర్ణం సాధించినటువంటి సౌరభ్ ఏ క్రీడకు చెందినవాడు? జవాబు సౌరభ్ ఇతడు షూటర్ అనేటటువంటి క్రీడకు చెందినవాడు. నెక్స్ట్, ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో విజయం సాధించినటువంటి భారత మహిళ ఎవరు? జవాబు అపూర్వ చండేలా. నెక్స్ట్, జీడి మామిడి సాగుపై జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు విజయవాడలో జరిగింది. నెక్స్ట్, గ్లోబల్ R&D సమ్మిట్ 2019 ఇది ఎక్కడ జరిగింది? జవాబు హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో డాన్ డేవిడ్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? డాన్ డేవిడ్ అనేటటువంటి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? జవాబు సంజయ్. నెక్స్ట్, 7వ జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారాలు ఎక్కడ ప్రకటించారు? జవాబు ఢిల్లీలో ప్రకటించారు. నెక్స్ట్, నీలి ఫలకం పురస్కారం ఎవరికి లభించింది? జవాబు నూర్ ఇనాయత్ ఖాన్. నూర్ ఇనాయత్ ఖాన్కు నీలి ఫలకం అనేటటువంటి పురస్కారం లభించింది. నెక్స్ట్, 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగింది? జవాబు లాస్ ఏంజల్స్. నెక్స్ట్, గోల్డెన్ ఐకాన్ అవార్డు ఏ సంస్థకు లభించింది? జవాబు CRDA సంస్థకు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఏ అవార్డులు దక్కాయి? జవాబు డిజిటల్ ఇండియా అనేటటువంటి అవార్డులు. డిజిటల్ ఇండియా. నెక్స్ట్, ఏ సంవత్సరానికి నరేంద్ర మోదీకి సియోల్ శాంతి పురస్కారం లభించింది? జవాబు 2018 సంవత్సరానికి. నెక్స్ట్, 2018 సంవత్సరానికి గాను PV నరసింహారావు అవార్డు ఎవరికి దక్కింది? జవాబు మన్మోహన్ సింగ్కు. నెక్స్ట్, తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు పద్మారావు గౌడ్. నెక్స్ట్, అమెరికాలో సౌదీ రాయబారిగా ఎవరిని నియమించారు? జవాబు రాకుమారి రీమా బింత్. రాకుమారి రీమా బింత్ను నియమించారు. నెక్స్ట్, ఆసియా హాకీ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు ముస్తాక్ అహ్మద్. నెక్స్ట్, IIT కాన్పూర్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు రాధాకృష్ణన్.
నెక్స్ట్ బీసీసీఐ అంబుడ్స్మన్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు డీకే జైన్. డీకే జైన్ గారు వీరు బీసీసీఐ అంబుడ్స్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ సంగీత నృత్య అకాడమీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు కన్నెబోయిన శ్రీనివాస్. నెక్స్ట్ ప్రముఖ శాస్త్రవేత్త వాలెన్ స్మిత్ బ్రేకర్ వీరు ఎక్కడ మరణించారు? వాలెన్ స్మిత్ బ్రేకర్ వీరు ఎక్కడ మరణించారంటే జవాబు న్యూయార్క్లో మరణించారు. నెక్స్ట్ భారత ప్రధాని ఏ దేశ రాజధానిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? జవాబు దక్షిణాఫ్రికా దేశ రాజధానిలో. నెక్స్ట్ ప్రపంచ కుబేరుల జాబితాలో అంటే ది హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019 ది హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019 దీనిలో అగ్రస్థానంలో ఎవరు ఉన్నారు? జవాబు జెఫ్ బెజోస్. నెక్స్ట్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ధృవ దీని యొక్క బరువు ఎంత? జవాబు 5.5 టన్నులు. నెక్స్ట్ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జవాబు ఫిబ్రవరి 20వ తేదీ. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.